హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింగిల్గా ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాను. ఇదైతే స్పెషల్ కర్రీ చికెన్ కుర్మా ముస్లిం స్టైల్ది. గ్రేవీ చూడండి ఎంత తిక్కుగా ఉంది. ఒకసారి వైషు వాళ్ళ ముస్లిం ఫ్రెండ్ తీసుకొచ్చినప్పుడు బాగా నచ్చిందంట. అడిగింది సూపర్ ఉండే డాడీ చికెన్ అది కుర్మా అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాము, కాకపోతే వీలు కాలేదు. ఈరోజు సండే కాబట్టి మొత్తం యూట్యూబ్లో ప్రాపర్గా చూసి ముస్లిం ఇంట్లో అంటే ముస్లిం వాళ్ళు ఎట్లా చేస్తారో ప్రాపర్గా ఆ విధంగా అయితే చేసినాము. చూడండి ఎంత బాగా వచ్చింది తిక్కు గ్రేవీ. ఒకసారి అయితే ఇంకా టేస్ట్ ఇట్లా చెప్తారు ఎలా ఉందన్నది. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈటింగ్ ఛాలెంజ్ వైశ్వ అక్షయకే పెడదాం అనుకున్నాను, కానీ కాకపోతే ఇప్పటికి 4 వీడియోస్ అయింది కదా తీయబట్టి. ఈ చికెన్ అయితే తింటుంటే కొంచెం స్పైసీ అనిపిస్తుంది కదా, అయితే అని ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఇట్లా యూట్యూబ్ తీసేస్తుంది, చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి అందుకే సింగిల్గా ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేసేద్దాము. ఈ మధ్య అయితే ఏ వీడియో చేయాలన్నా కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే ఇప్పటికీ 3-4 వీడియోస్ అయిపోయింది, 4 వీడియోస్ అయిపోయింది. నాకు బొక్కలంటే బాగా ఇష్టం చికెన్వి, అందుకని ఫస్టే కొంచెం బోన్ పీస్ వేసుకుంటున్నాను. గ్రేవీ చూడండి ఎంత తిక్కువ ఉంది. గ్రేవీ అయితే నాకు సూపర్ అనిపిస్తుంది, అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. పచ్చిమిరపకాయ సూపర్ ఉంది. మంచిగా ఆ కొబ్బరి పొడి పల్లీల పొడి మంచిగా ఫ్లేవర్ తగులుతుంది. కారంగిరి చాలా తక్కువ వేసినాం, ఎందుకంటే మళ్ళీ అక్షయ వైశ్య వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చాలా తక్కువ వేసినాం కారము. టేస్ట్ అయితే ఎక్సలెంట్, నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది అసలు. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది. దా పక్కకు రా, దా ఏం కాదు. సో మనం ముందుకే చికెన్ చూస్తే ఆగలేము, కానీ డాడీ తింటుట గ్రేవీ చూస్తుంటే బా నోరు పెడుతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని. వయసుకు పెద్ద పనిష్మెంట్ లైఫ్లో చికెన్ ముందర పెట్టి చికెన్ తినొద్దని చెప్పడం. అవును, నా వల్ల అస్సలు కాదు, నాకు అసలు కంట్రోల్ చేసుకోవడం కాదు. చికెన్ అంటే ప్రాణం, అంత ఇష్టం నాకు చికెన్. పీసెస్ మంచిగా ఉడికినాయి డాడీ. చికెన్ నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ నేను ఎంజాయ్ చేస్తున్నట్టే ఇంకా అర్థం చేసుకుని టేస్ట్ ఏ రేంజ్లో ఉండొచ్చు. ఇంకా నేను ఎన్ని గంటలు కూర్చొని తింటాను అయితే. ముద్ద కడుతుంది గ్రేవీ. నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంది. నాకు చికెన్ 1 or 2 పీసెస్ కంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అలాంటిది ఈరోజు నేనే ఎప్పుడైనా చికెన్ మొత్తం తినకుంటే అంటే కప్లో వేస్తే, కానీ ఈరోజు ఫినిష్ చేస్తా 100%. అంత బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. రమేష్ ఒక ముద్ద పెడతా, టేస్ట్ ఎట్లా ఉంది చెప్పుదా. మనం ఇందులో ఫస్ట్ ఉంటాం. పీస్ పెట్టాలా వయసుకు? అవును బా. నిమ్మకాయ పిండినా పిండినా ఎట్లా చెప్పు టేస్ట్. బా ఏముంది, ఇప్పుడు వెంటనే గిన్నె మొత్తం తినాలనిపిస్తుంది, అంత సూపర్ ఉంది అసలు. గ్రేవీ మాత్రం సూపర్ కుదిరింది, మంచి కారం లేకుండా ఎక్కువ స్పైసెస్ లేకుండా సూపర్ ఉంది.
యాక్చువల్లీ చపాతీ చేసుకుంటే ఇంకా బాగుంటుండే, చపాతీలకైతే ఇంకా సూపర్ ఇంకా ఉంటుంది. నా నోరు అసలు ఆగుతలేదు. లబ్లో అదే ఉంటుంది కదా సెంటర్ పేజ్ లబ్లో అని కొట్టుకోవడానికి. ఓకే చూస్తుంటే నోరు వస్తుంది. నా దురదృష్టం ఇది, ముందర చికెన్ పెట్టుకొని తినకపోవడం అంటే. వయసు పెద్ద పనిష్మెంట్ అది. ఈ వీడియో అయిపోగానే గిన్నె మొత్తం కాలేజ్ వాడాలి. డాడీ నువ్వు అట్లా తింటుంటే నాకు నోరు ఉంటుంది బొక్క. ఉంచుదా బుక్కలు ఇవి? వద్దు, నాకు సపరేట్ బొక్కలు ఉంది. నాకు కూడా అసలు బొక్కలు అంటే మా సిస్టమ్. వయసు కెమెరా ఇంకెలా ఉంది, వయసుకి ప్రాణం లేచి వస్తుంటుంది. ఇంకా నేను బొక్కలు తింటే గంట అయితే అందుట్లో ఏమంచకుండా తింటా. నన్ను ఒక పాప తిట్టేది, అంకుల్ ఆడవాళ్ళు ఇట్లా అంత నైస్గా తినరు, తినడం తక్కువ ముచ్చేట్లు ఎక్కువ అని ఒక పాప తిట్టింది. అంటే కామెడీగా, సీరియస్ కాదు. నాకు చాలా నవ్వుకున్నా నేను ఆ కామెంట్ చూసి. చాలాసేపు నిజంగా నేను అట్లా తింటాను అని చెప్పేసి చాలా నవ్వుకున్నాను. థ్యాంక్ యూ, బాగా ఎంజాయ్ చేసిన ఆ కామెంట్ అయితే. చాలా సునాయాసంగా, జాగ్రత్తగా, కేర్ఫుల్గా తింటానట. తప్పుగా ఏం పెట్టలేదు, పన్వేలైనా పెట్టింది, కానీ నాకు ఇట్లా బాగా నవ్వొచ్చింది. ఈసారి లాస్ట్కు కొంచెం అన్నంకే గ్రేవీ ఫుల్గా కలిపిన. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నా అంత మెల్లగా చికెన్ ఎవరు తినరు. గంట సేపు కూర్చొని నేను చికెన్ తినాలంటే. యాక్చువల్లీ నేను ఇంట్లో గిట్లా అట్లనే తింటా. అంటే కొంచెం ఇప్పుడు ఎట్లా తింటున్నాను, యాజ్ అట్లనే ఎంత ఆకలిసిన అయితే అట్లనే తింటా. కాకపోతే అదే అలవాటు అయింది. బాగా కడుపు నిండిపోయింది. నా కడుపు ఇప్పుడు ఆకలి పడుతుంది. కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంది గాయస్, సూపర్ ఉంది అసలు. నిజంగా చికెన్ కుర్మానే అసలు. ఇంట్లో అది కొబ్బరి పొడి, పల్లి పొడి అవన్నీ వేసింది కదా, అది ఏమంటారు, కాదు, ఆ బాదం ప్లస్ కాజు అవన్నీ పేస్ట్ వేసినందుకు తిక్కు గ్రేవీ వచ్చింది. అవన్నీ వేసినందుకు మంచిగా తిక్కు గ్రేవీ వచ్చింది. అదేమంటారు, కర్రీ ఇట్లా మంచిగా గట్టిగా ఉంది అన్నమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మామూలుగా చికెన్ అయితే ఎప్పుడు అంత నచ్చదు నాకు, బట్ ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిన, సూపర్ ఉంది. ఇది గైస్ ఈరోజు అయితే సోలో ఈటింగ్ ఛాలెంజ్ కంప్లీట్గా అయితే సక్సెస్ఫుల్ మొత్తం అయిపోటేసినాము. మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్తో కలుద్దాం. ఎందుకంటే వయసు వాళ్ళతోనే చేపిద్దాం అనుకున్నా, కానీ కొంచెం యూట్యూబ్ మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి కొంచెం ఆలోచించి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మంచి ఈటింగ్ ఛాలెంజ్తోన కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.